ప్రజాగళం టీవీ ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. సెల్లే పంపిస్తుంది 3 లక్షలు 3 లక్షలకు వచ్చి 15,000 లక్ష రూపాయలకి 4,000 ఇంకా లక్ష రూపాయలకు 3,000 ఇంకా 50,000కి 2,000 అట్లా పెడతా ఉంటుంది. ఎవరు తెలియకుండా పెడతా ఉంటుంది. ఇట్లా ఎత్తుకొని పారిపోతాడు. మేము అనుకోలేదు. నెల ఫుల్గా చీటీలు వదిలి ఇట్లా ఆపేది వాళ్ళని నమ్మించేసి కరెక్ట్గా డబ్బులు మాత్రం ఇంటికాడ వచ్చి ఇంటికాడ తీసుకుపోయారు. చీటీ నడిపిస్తాం. ఇట్లా పారిపోతానికి మాకు అనుకోలేదు. అంతా అట్లా పారిపోయినాడు. అంతా ఎక్కువ డబ్బులంతా అందరితో ఎత్తుకొని కాకుండా ఇల్లు అమ్మిస్తాను ఇల్లు కూడా అనుకొని 3 అమ్మింటాడు. మొత్తం 1.5 కోట్లు చెప్పుకోపోయింటాడు సార్. ఇట్లా మోసపోయినామని చెప్పిండారు. ఇంకా వస్తానే ఉన్నారు. ఇంకా ఎంత తీసుకుని పోయినాడో తెలియదు. మాకంతా న్యాయం చేయాలి. 2 చీట్లు కట్టినాం సార్. 8,000 న్యాయం చేయాలి సార్. లాస్ట్ వరకు కట్టినాం. మా చీటే 2 నెలలు కట్టారు. మోసం చేస్తారు మేము అనుకోలేదు. వాళ్ళు వాలంటీర్గా ఉన్నాడు. రోజు 5 ఏళ్ళు ఉన్నాడు జగన్ ప్రభుత్వంలో. దాన్ని నమ్మి అందరూ సీట్ వేస్తుంటారు. మంచి చిన్నోడు చేసినాము. ఇట్లా చేసేసినారు. ఏం చేసాం? అందరికీ న్యాయం చేయండి సార్. బాగా జరిపిస్తా ఉండే కాబట్టి వేసినాము. తర్వాత ఇట్లా అయిపోయింది. పెళ్ళికి మేమే ఫస్ట్ సార్ కంప్లైంట్ ఇచ్చింది. పెళ్లి రోజు ఇస్తామన్నారు. ఫస్ట్ నేనే ఇచ్చింది. తీసి ఇస్తామన్నారు. ఇక్కడ తీసేయలేదు. 8 నెలల నుంచి స్టేషన్ తిరిగినాను. మా ఇంటర్ నాకు తెలియకుండా కట్టినాను. నేను చీటీ 2 లక్షల రూపాయలు. నా చీటే లాస్ట్ చీటు. వీళ్ళకంతా కూడా తెలుసు. పెళ్లి రోజు అట్లా ఏడిచినాము. ఇంతవరకు మా పాపకు 5,000 ఇస్తాం 10,000 ఇస్తాం. తినకుండా 8,000 తీసిస్తానే ఉండాలి. కంప్లైంట్ ఫుల్గా ఇచ్చిన్నాము. 3 సార్లు ఇచ్చిన్నాము. మళ్ళీ వీళ్ళంతా 10 మంది వచ్చి ఇచ్చిన్నారు. నా పేరు శివగామి షకీలా ఫయాజ్ సార్. 20 ఏళ్ళుగా ఉంటుంది సార్. వాళ్ళ భూమా సగిలమ్మ ఫయాజ్ ఇద్దరు సీటు వాలంటీర్గా 5 ఏళ్ళుగా ఉన్నాడు. నమ్మకంలో మేము సీట్ వేసినాం సార్. మేము 5 మంది వచ్చి కంప్లైంట్ ఇస్తుంది. నాది 3 లక్షలు. అందరితో ఎక్కువ డబ్బులు అందరితో ఉంది. 50-60 మందికి ఉండాలి సార్. ఇక్కడ మాకేమో మాకంతా న్యాయం చేయండి. ఏదో వస్తుంది మేము కడితే మీ పేదల్లో ఇట్లా మోసం చేసేసి వాళ్ళు 1.5 కోట్లకు ఎత్తుకొచ్చినారు సార్. ఇట్లా మజమాన్ వీధిలో సగ్గుల ఫయాజ్ ఇద్దరు తల్లి కొడుకులో 5 ఏళ్ళుగా ఉండ్రి. కుప్పం 5 ఏళ్ళుగా వాలంటీర్గా ఉన్నారు కాబట్టి ఆయన నమ్మి చాలా మంచిగా మరిమాన్ నిధులను సరే అమరావతి కాలనీలను సరే సీట్లు వేసినారు. ఆయన నమ్మి ఆయన ఆ సీటీ వాళ్ళు పోయి అడిగిన దానికి ఇస్తానని చెప్పేసి ఇల్లు అమ్మేసి ఇస్తానని చెప్పేసి ఆ ఇల్లుని 3 మందికి సేల్ చేసేసి సీటీలు వేసిన వాళ్ళకి మోసం చేసి ఆయన కుప్పం వదిలి వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళంతా పాపం మోసపోయి అందరూ పేదోళ్ళే కాబట్టి అంతా కూలీనాలు చేసి కట్టి వాళ్ళందరూ మోసపోయి పోలీస్ స్టేషన్కు 1 సంవత్సరం ముందుగానే వచ్చి అంతా కంప్లైంట్ రాసిస్తున్నా కూడా వాళ్ళు ఏమి ఇల్లు అమ్మిస్తాను చెప్తా ఉంది సార్. మళ్ళీ చూస్తే 3 అమ్మేసి వాళ్ళు ఎత్తేస్తారు. డబ్బులంతా తీసుకొని పరాగైపోయింది. ఇప్పుడు మాకంతా ఎట్లా న్యాయం జరిగేది? మేమంతా కష్టం 60 మందికి ఇవ్వాలి సార్. మేము వచ్చింది 10 మంది. 7 వచ్చి చూస్తే 60 మంది వచ్చినారు సార్. పిల్లలు చదువుతున్నారని చెప్పేసి మా ఆయనకు తెలియకుండా అట్లా ఇట్లా మేము మాకేదో 1.5 కోట్లకు ఇవ్వాలి సార్. అంతా చాలా మంది ఉండాలి. పరారు అయిపోయినారు. మాకంతా న్యాయం చేయాలి. పోలీస్ స్టేషన్ తిరుగుతూ ఉంటాము. శనివారం పోయింది వాళ్ళు. ఇప్పుడు శనివారం 8 రోజులు అయిపోయారు.